హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఒక TF5 బ్యాండ్ ఒక్క మాటలో చెప్పాలంటే ఒక ధోని హెలికాప్టర్ షాట్, కెవిన్ పీటర్సన్ పల్టీ షాట్ కలిపితే వచ్చిందే పెద్ద షాట్. 6 అంతే. జనరల్గా గేమ్ చేంజర్ లాంటి ఒక డిజాస్టర్ తర్వాత వచ్చే మూవీ ఎలా ఉంటుందో ఒక సగటు మెగా అభిమాని ఆలోచనలు అనమాట. ఉప్పెన తీసిన బుచ్చిబాబు మీద ఉప్పెనంత హోప్స్ అన్నీ నిలబెట్టాడా పడగొట్టాడా అనే డౌట్. అలాంటి సిచ్యువేషన్లో రామ్ చరణ్ గారి బర్త్డేకి రిలీజ్ చేయాల్సిన ఈ ఫస్ట్ షాట్ రామ్ చరణ్ గారి అమ్మమ్మ గారికి కాస్త బాగోలేకపోవడం వల్ల ఫస్ట్ షాట్ పోస్ట్ పోన్ అయిందనమాట. సో ఆదిలోనే హంసపాదంలా ఇన్ని నెగిటివ్స్ మధ్య ఒక మాసివ్ అప్డేట్ ఇచ్చారనమాట పెద్ద టీం. శ్రీరామనవమికి షార్ట్ రిలీజ్ చేస్తున్నాం అని. సో ఆ షార్ట్ ఎలా ఉందో మాట్లాడే ముందు మా రివ్యూస్ అండ్ మూవీ ప్రెడిక్షన్స్ అండ్ మూవీ ట్రాన్స్లేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇంకా వీడియోకి వెళ్ళిపోతే ఒకే ఒక్క షాట్, పెద్ద షాట్, మూవీలో ఉండే నెగిటివ్స్ అన్నీ పోయాయి. రామ్ చరణ్ గారి లుక్ చూస్తే కిక్కు వస్తుంది, బుచ్చిబాబు గారి మీద నమ్మకం పెరిగిపోయింది, అండ్ రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ అద్దిరిపోయింది, అండ్ మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ గారు, ఆయన మార్క్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే లాస్ట్లో వచ్చిన షాట్ మూవీకి ఒక హైప్ వచ్చింది. ఒక చిన్న మోటివేషనల్ డైలాగ్తో స్టార్ట్ చేసిన షాట్ చివరికి ఒక హైతో ఎండ్ అయింది. ముందు చాలా సాంగ్స్ ఉన్నాయి, ట్రైలర్స్ ఉన్నాయి, మిగిలినవన్నీ ఉన్నాయి. సో అప్పుడు మాట్లాడుకుందాం. అయితే March 27 రామ్ చరణ్ గారి బర్త్డేకి రిలీజ్ చేద్దాం అనే పోస్టర్లో వేశారు. కాకపోతే March 27కి మూవీ రిలీజ్ అంటున్నారనమాట. అయితే ఒకరోజు ముందు నాని ద ప్యారడైజ్ మూవీ అయితే రాబోతుంది March 26. సో ఇద్దరు సుక్కు సార్ స్టూడెంట్స్ రైవల్రీ ఎలా ఉంటుందో చూద్దాం. అయితే రామ్ చరణ్ గారికి మార్చిలో వచ్చిన రంగస్థలం అండ్ RRR సూపర్ హిట్స్ అయ్యాయి. సో ఇది కూడా మార్చిలోనే రిలీజ్ చేద్దామని ప్లాన్. సో చూద్దాం ఎలా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఆ మూవీ ట్రాన్స్లేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ వీడియోస్. మళ్ళీ ఇంకో వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్. ఇక్కడ ఒక పీకు ఇండియా కినపడేటట్టు పీకో బాగుండదు. ఏకమైనప్పుడు పీకో కాదు కాదు మామ, నువ్వు నిజంగా భారతీయుడు పీకో. ఏకమైన పీకో. ఓకే ఓకే.